ఎలా మొత్తం దేశం పైన మార్కెట్ ఆఫ్ చేద్దాం కూరగాయలు దయచేసి మొక్కు చెప్తాను రైతులకు అందరికి ఇంత పంట పండించుకొని ఇంతవరకైంది రూపాయి తిన్నికలేదు భారీగా నష్టం వచ్చినాను 10 లక్షలు అప్పయింది పెట్టి వాళ్ళకి టమాటా పంట అయితే చాలా బాగా పండింది ఫ్రెండ్స్. ఇవి అస్సలు పంటకి రేట్ లేక గిట్టుబాటు రేట్ లేక ఒక రైతు బాధ చూడండి ఫ్రెండ్స్. ఒకసారి రైతు బాధ చూడండి. ఒక నెల మార్కెట్ మొత్తం బంద్ చేద్దాం దయచేసి మొక్కు చెప్తాను అందరికి. కావాలంటే చూడండి ఫ్రెండ్, మీరు కల్లారా చూడండి. ఇగోండి ఒక చెట్టుకి ఎన్ని పండ్లు కాసినా చూడండి. టమాటో చూడండి సార్. దయచేసి ఒక నెల మార్కెట్ కి ఏ కూరగాయ తేకుండా నిలబెడతాం. ఎవరు వస్తారు మనకు పంచాయతీ న్యాయం చేయండి. దయచేసి గవర్నమెంట్ టమాటో రేటు పెంచమని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మందుల రేటు భారీగా ఉంది. భూమి మందులు, స్పేర్ మందులు వాటిని ఎవరు అడగదే. రైతు ఇంత పండిస్తే కూడా ఏం తిన్నికలేదు. ఎవరు చెప్పాలా? దయచేసి మీరే ప్రభుత్వం గవర్నమెంట్ పట్టించుకోవాలా. ఎవరు నాయకులు కాపాడలేరు, ఎవరు గవర్నమెంట్ కావాలా. మనకి గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇవ్వాలని ఒక రైతు ఆవేదనని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా ఈ వీడియోని వీళ్ళంత వరకు షేర్ చేయండి, 10 మంది షేర్ చేయండి. మన మార్కెట్ కి కూరగాయ వద్దు, ఏమొద్దు. నాన్ రైతనే బాధపడుతున్నాను. అందరూ తెలుసుకున్నట్టు పిల్ల, తల్లి, తండ్రులు, నాయనలు అందరూ మనమే అంతా కుటుంబము రైతు అంటే. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మొత్తం టమాటో తోట చూడండి. ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు పడినాయంటే అసలుకు మనం చెప్పలేము. చేయండి ఎట్లా మార్కెట్ అసలు కూరగాయ అనేది వద్దు. ఒక నెల చూద్దాం. దేవుడు ఉన్నాడు. ఒక నెల ఎవరు కాపాడతారో మనం చూద్దాం అందరము. రైతుకు న్యాయం చేయండి. ఈ వీడియో వీళ్ళంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక నెల ఆఫ్ చేయండి. ఒక్క నెలనే ఎక్కువ వద్దు. కూరగాయ ప్రతి కూరగాయ ఆఫ్ చేయండి. చూద్దాం. గవర్నమెంటే మనకు న్యాయం, గవర్నమెంటే మనకు కాపాడాలా.